స్టూడెంట్ల ఇండ్లకు కేయూ ఆన్సర్ షీట్స్ అట. కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి డిగ్రీ ఆన్సర్ షీట్స్ ఏకంగా విద్యార్థుల ఇండ్లకే పోయినాయట. ఎగ్జామినేషన్ బ్రాంచ్లో రోజు కూలీగా పనిచేస్తున్న ముగ్గురి భాగోతానికి తెరలేపిరట. స్టూడెంట్లు ఆన్సర్ షీట్లు రాసి మళ్ళీ ఎగ్జామినేషన్ బ్రాంచ్లోని సంబంధిత బండిల్స్లోకి చేర్చిరట. ఆహా, ఏమన్నా అద్భుతమా ఇది. అంటే ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామినేషన్ సెంటర్లో క్వశ్చన్ పేపర్లు మనం ఎగ్జామ్ రాస్తే ఇన్విజిలేటర్ ఎగ్జామ్ పేపర్లు తీసుకుంటాడు ఆన్సర్ షీట్లని. క్వశ్చన్ పేపర్ డైరెక్ట్ ఇంటికి వస్తుంది, ఇంట్లో మనం ఎగ్జామ్ రాస్తాం, మళ్ళీ ఆ ఆన్సర్ షీట్ పోయి మళ్ళీ ఆ బండిల్స్లో చక్కగా ఉంటుంది. ఏం దందా చూడండి ఇది. ఇంకా కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి డిగ్రీ ఆన్సర్ షీట్స్ ఏకంగా విద్యార్థుల ఇండ్లకే పోయినాయట. ఎగ్జామినేషన్ బ్రాంచ్లో రోజు కూలీగా పనిచేస్తున్న ముగ్గురి భాగోతానికి తెరలేపగా స్టూడెంట్లు ఈ ఆన్సర్ షీట్లు రాసి మళ్ళీ ఎగ్జామినేషన్ బ్రాంచ్లోని బండిల్స్లోకి చేర్చారు. ఈ విషయం ఆలస్యంగా బయటపడగా ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారుల ఫిర్యాదు మేరకు కేయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. కాకతీయ వర్సిటీలోని ఎగ్జామినేషన్ బ్రాంచ్లో చింతగట్టుకు చెందిన ఎం సునీల్, పెగడపల్లికి చెందిన జి రాణా ప్రతాప్, గుండ్ల సింగారానికి చెందిన ఎన్ శ్రీధర్ దినసరి కూలీలు అటెండర్లుగా పనిచేస్తున్నారు. 5 ఏళ్ల నుంచి ఎగ్జామినేషన్ బ్రాంచ్లోనే పనిచేస్తుండగా బయట తమకు తెలిసిన స్టూడెంట్లు ఇతర వ్యక్తుల ద్వారా డిగ్రీ విద్యార్థులను పాస్ చేయించేందుకు డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టిరట. ఇందులో భాగంగా పరీక్షలు పూర్తయిన తర్వాత ఆన్సర్ షీట్లన్నీ బండిల్స్లో కేయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్కు చేరితే అక్కడి నుంచి ఆన్సర్ షీట్లను బయటకు తీసుకొచ్చి స్టూడెంట్లకు చేరవేసేవారు. వారు మళ్ళీ ఆన్సర్లు రాసి ఇస్తే యథాతథ స్థానానికి చేర్చేవారు. ఇటీవల డిగ్రీ 2nd, 4th, 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ జరగగా మే 23వ తేదీన ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి కొన్ని ఆన్సర్ షీట్లు బయటకు తీసుకెళ్లి విద్యార్థులకు అందజేశారు. ఆ మర్నాడు వాటిని తిరిగి సంబంధిత బండిల్స్లో పెట్టారు. ఇదిలా ఉంటే మే 30వ తేదీన ఎగ్జామినేషన్ అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ ఎం తిరుమలాదేవి బ్రాంచ్లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తుండగా అసలు విషయం బయటపడ్డదట. సునీల్, రాణా ప్రతాప్, శ్రీధర్ ఆన్సర్ షీట్లను రూమ్ నుంచి బయటకు తీసుకెళ్లినట్టుగా గుర్తించారు. 50 పేపర్లు పోయినాయట బయటికి, 1 కాదు 2 కాదు. పోలీసుల దర్యాప్తులో నిందితులు 50 పేపర్ల వరకు బయటకు తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారట. ఒక్కో పేపర్కు ఒక్కో స్టూడెంట్ దగ్గర నుంచి 5,000 నుంచి 10,000 వరకు వసూలు చేసిరట. ఈ 50 మందిలో హన్మకొండలోని ఒక ప్రైవేట్ కాలేజీకి చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారట. అంటే కాలేజీతోనే మాట్లాడుకున్నట్టుగా. నిందితులు 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారట. ఎంతమందికి ఆన్సర్ షీట్లు చేరవేశారో అన్న కోణంలో దర్యాప్తు సాగుతున్నది. ఇలా ఆఫీసర్ల హస్తం ఉందట. ఆఫీసర్ హస్తం లేకపోతే ఇక డైరెక్ట్గా పోయి ఈ పని చేసుకొచ్చిండా. వర్సిటీ ఎగ్జామినేషన్స్ బ్రాంచ్లోని ఆన్సర్ షీట్లు మూల్యాంకన రూముల్లోకి సిబ్బందికి అందరికీ ప్రవేశం ఉండదు. అవకతవకలు జరిగే ఆస్కారం ఇవ్వకుండా కార్యాలయ సిబ్బంది ప్రవేశానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటి గదుల్లోకి దినసరి కూలీలుగా పనిచేసే ముగ్గురు ప్రవేశించడం, ఆన్సర్ షీట్లు బయటకు తీసుకెళ్లడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫీసులో పనిచేసే అధికారుల సహాయం లేనిదే ఇది సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇంత ఘోరంగా ఉన్నది పరిస్థితి.